హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు పొద్దున్నే లోడ్ అయితే వచ్చిందనమాట. జల్దీ వచ్చినాయి నర్సరీకి. చూస్తున్నారుగా లోడింగ్ అవుతుంది. అవే మొక్కలు ప్లస్ 4 లేబర్ ఉన్నారు. మొక్కలు అయితే అంతే. ఇది వచ్చేసి ఇంతకుముందు వెళ్ళిన సైట్ అనమాట. ఇది చలో వెళ్ళిపోదాం ఇక. ఇది వచ్చేసి ఎక్కడ దగ్గర అంటే ఇది మన ఫిరోజ్ కూడా అనమాట. సనత్ నగర్ దాటినాక బ్రిడ్జ్ వస్తుంది కదా, దాని కింద అనమాట. ఇది ఒకటి గవర్నమెంట్ వాటర్ ఉంటుంది ఫిల్టర్, అక్కడికి అనమాట. ఇంతకుముందు ఛాన్సాలు వెళ్ళినాం మనం అక్కడికి. సేమ్ అదే సైట్కి. ఏంటంటే మొక్కలు అయితే ఏం లేవు. 40 మొక్కలు ఉన్నాయి, 4 లేబర్ ఉన్నారు అంతే. పొద్దున కదా, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. పోయి దింపి వచ్చినామంటే ఇంకేమైనా కిరాయి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కిరాయిలు గిట్ల లేవు కాబట్టి మనం ఫాస్ట్గా ఉన్న కిరాయిలు జల్దీ చేసుకున్నామంటే ఇంకేమైనా కిరాయిలు దొరుకుతాయి. లేదంటే మళ్ళీ ఖాళీ కూర్చోవాలి వచ్చి. అందుకని ఫాస్ట్గా వెళ్తున్నా అనమాట. చూస్తున్నా జెంట్ నుంచి వెళ్తున్నా. ఇక్కడ యూటర్న్ చేసుకొని మనం పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాలి. డీజిల్ లేదు బండ్లో, అది కొట్టించేసుకొని ఇక సీదా వెళ్ళిపోవడమే. మళ్ళీ అట్లా వెళ్ళినామంటే మనకు ట్రాఫిక్ కదా, ఎందుకని ఇట్లానే వెళ్తున్నాను అనమాట. లొకేషన్ ఇట్లా దగ్గర ఉంది కొంచెం. బాలనగర్ నుంచి బాలనగర్ కాడ యూటర్న్ చేసుకొని లెఫ్ట్ తీసుకున్నామంటే అక్కడికి వెళ్ళిపోతాం లొకేషన్ దగ్గరికి. పర్లేదు, ఇటు సైడ్ కూడా కొంచెం తక్కువ ట్రాఫిక్ అయితే. మనకి వై జంక్షన్ దాటినామంటే ఇంక వెళ్ళిపోవడం. ఇంకా మనకి ఆడదాకా కొంచెం ఉంటుంది ట్రాఫిక్, కానీ తక్కువ ఉంటుంది. చూసిన కుకట్పల్లి దగ్గరికి అయితే వచ్చేసిన. బీజేపీ ఆఫీసు స్ట్రైట్ వెళ్ళిపోవడమే. వచ్చేసినాం బాలనగర్ దగ్గరికి అయితే. ఈ ఫ్లైఓవర్ కింద యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకొని మనం లెఫ్ట్ తీసుకున్నామంటే డైరెక్ట్ ఫతేనగర్కి వెళ్ళిపోతాం. ఆ ఫతేనగర్ ఫ్లైఓవర్ కిందనే అనమాట, గల్లీలో ఉంటుంది లొకేషన్. ఇక్కడ ఓన్లీ ఇక్కడనే ట్రాఫిక్ ఉంది. అప్పటి నుంచి మనకి ట్రాఫిక్ అయితే ఏడు తగలగలే, కానీ ఓన్లీ ఈడనే తగిలింది ఇప్పుడు ఈడ ట్రాఫిక్. చూస్తున్నారు కదా, అందరూ ఆ బ్రిడ్జ్ ఎక్కనికి అని చెప్పి ఇటు సైడ్ నుంచి వస్తున్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పోవాల్సిన వాళ్ళు. దిమాగ్ ఖరాబ్. ఈడ ఎంత హారన్ కొట్టినా ఒక్కటి జరిగాడు. చూసినా బ్రిడ్జ్ మొత్తం ఎట్లా బ్లాక్ ఉందో. ఈ నుంచి మనం సీదా లెఫ్ట్ తీసుకోవాలి. వచ్చేసాం లొకేషన్ దగ్గరికి. స్ట్రైట్లో కనిపిస్తున్న గేట్ అదే అనమాట. ఇంతకుముందు 4-5 టైమ్స్ వచ్చినాయి ఇక్కడికి. అప్పుడు ఓన్లీ లేబర్ని తీసుకోవాలి అట్లుండే. వచ్చేసిన మీరు సైడ్లో ఆపుకుంటే దింపేసుకుంటే మనం వెళ్ళిపోదాం. ఇక చూసినా కదా దింపుకుంటున్నారు. అంత 2 గంపలలో పెట్టుకొని దింపేస్తారు, ఇక మనం వెళ్ళిపోవడమే. చలో ఇక అన్లోడింగ్ అయితే అయిపోయింది. చూస్తున్నా ఇదే ఏదో వాటర్ ఫిల్టర్ ఏదంట ఇది. మనకైతే అంత ఐడియా లేదు. ఇక్కడ ఉండే కొంపల్లో గిట్ట ఉంటుంది, అక్కడికి వెళ్ళినాం మనం సైడ్. చలో ఇక నర్సరీకి. మళ్ళీ మనకి మధ్యాహ్నంకి ఒక కిరాయి అయితే వచ్చింది. వెళ్ళి లోడింగ్ అయితే వేసుకుందాం. చూసా లోడింగ్ అయితే అయిపోయింది. హైట్ ఎక్కువనే, మొక్కలు తక్కువనే కానీ హైట్ ఎక్కువనే అనమాట. ఇది వచ్చేసి కొంపల్లి అవతల వెళ్ళాలి. కొంచెం లాంగ్ 32 కిలోమీటర్లు ఉంది. చూసిన ఎంత హైట్ వచ్చిందో కొంచెం చూసుకొని వాళ్ళు మనం. చలో ఇక మనకి ఏంటంటే ఇప్పుడు మనం సీదా ప్రగతి నగర్ నుంచి వెళ్తున్నాం. ప్రగతి నగర్ నుంచి అట్లా గండి మైసం అట్లా వెళ్దామని చెప్పి. మళ్ళీ ఇటు కొంపలని షాప్ నుంచి వెళ్ళినట్టు మళ్ళీ రోడ్లు తక్కువ ఉండే ట్రాఫిక్ ఇబ్బంది. ఎందుకని ఇట్లా కొంచెం లాంగ్గానే ఇట్లా బెస్ట్ మనకి. సీదా ఇక మనకి ఏంటంటే మనకి ట్రాఫిక్ అయితే ఏముండదు కాబట్టి టెన్షన్ ఏముండదు. మళ్ళీ మనకి ఏంటంటే కిరాయి కూడా మార్నింగ్ ఇటు సైడ్ ఇటు నుంచే పడ్డది, ఇప్పుడు ఇటు సైడే. ఇలా హైటెక్ సిటీ సైడ్ అయితే ఏం కిరాయి వాళ్ళే మనకి. అటైతే మళ్ళీ ట్రాఫిక్ కూడా మొత్తం అంతా టైం వేస్ట్ ఎక్కువ. మనం మార్నింగ్ సేమ్ ఇట్లా వెళ్ళినాగా ఇలా యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకొని లెఫ్ట్ తీసుకోవాలి. ముంగట లెఫ్ట్ తీసుకోవాలి. ఇదే లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్ ఒకటే రోడ్. జర ఈ కాలనీలలో చూసుకొని పోవాలి. మళ్ళీ మొక్కలు హైట్ ఎక్కువనే కదా, తాకితేమో చూసుకుంటూ వాళ్ళు జర. ఈ ప్రగతి నగర్ వెళ్ళిపోయినామంటే ఇంకా మనం ఇక టెన్షన్ ఉండదు, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. చూసిన ప్రగతి నగర్ చెరువు అనమాట ఇది. ఎండాకాలం వస్తే మొత్తం ఎండిపోతుంది.
సీదా ఇక ఒకటే లొకేషన్ మనకి. మనకైతే ఒక ఆయన కామెంట్ అయితే పెట్టిండనమాట. అది గిట్ట నెగిటివ్గానే మళ్ళీ. ఆటో నడుపుకునేటోని ఆటో నడుపుకోక నీకు ఎందుకురా ఇవన్నీ అవసరమా అది ఇది అని చెప్పి. ఎందుకు ఆయనకి, ఎందుకు అవసరం ఆయనకి? మన పని మనం చేసుకుంటున్నాం. మన ఇష్టం, మన ఆటో, మన వీడియో ఏదైనా చేసుకుంటాం. ఆయనకి ఎందుకు? ఆయన పని ఏందో ఆడు చూసుకోకనంట. మళ్ళీ నాకు కామెంట్ ఒకటి, ఆయనకి పని లేక ఆడు నాకు కామెంట్ పెట్టి మళ్ళీ నాకు పని చేసుకోరా నీకు అవసరమా ఆటో నడుపుకునేటోను అంట. ఎవరి ఇష్టం వాంది, అది నా ఆటో నా ఇష్టం. కమెంట్ చేసే ముందు కొంచెం ఆలోచించండి, ఆలోచించి కమెంట్ పెట్టండి. మీకు ఏమైనా అవసరం ఉంటే ఏదైనా కావాలంటే కమెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని ఇట్లా పనికిరాని కామెంట్లు పెట్టడం ఎందుకు అవసరమా? సపోర్ట్ చేసేది ఉంటే సపోర్ట్ చేయండి, లేదంటే వదిలేయండి. ఎందుకు? మీ పని ఏందో మీరు చూసుకోండి. నేను పని కట్టుకొని అయితే నా వీడియోలే చూడండి అని చెప్పి అయితే చెప్పాలి కదా. మరి ఎందుకు పనికి మళ్ళీ కమెంట్ చేసుడు? గండి మైసమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం. గండి మైసమ్మ నుంచి మనకి రైల్వే ట్రాక్ దగ్గర అక్కడ గేట్ పడ్డదంటే అక్కడ 1/2 అవర్ వేస్ట్ అయితే టైం. చూడాలి గేటు పడ్డదో మరి ఏందో. గేట్ పడకపోతే ఇక టెన్షన్ లేదు, ఇక మనం వెళ్ళిపోవచ్చు. గేట్ అయితే పడలేదు. ఏడనే మనకి ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. లాస్ట్ టైం ఒకసారి ఇట్లా ఎన్నో ఒక 1/2 అవర్ కూర్చున్నాం. బండ్లు గిట్ట అన్ని సందులలోకే వచ్చేస్తారు, ఎక్కడ ఓనికి ఉండదు. అటు నుంచి ఇటు నుంచి 2 బండ్లు జామ్ అయిపోతాయి. టైం వేస్ట్ తప్ప ఏముండదు. చూసిన రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్లో ముంగటికి వెళ్ళగానే చూసినా కదా వచ్చేసినాం. మళ్ళీ అవతల సైడ్ సర్వీస్ రోడ్లో వెళ్ళాలి. వెళ్ళి మన రింగ్ రోడ్ కిందికి వాళ్ళ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వచ్చేసి ఏంటంటే కోకోకోలా ఫ్యాక్టరీ అనమాట. మనం ఇప్పుడు రెగ్యులర్గా అంటే మనం బాచ్పల్లి సైడ్ వెళ్తాం కోకోకోలా ఫ్యాక్టరీ. ఆయనే సేమ్ ఆయన ఇదే ఇక్కడ అనమాట, ఇక్కడ కంపెనీకి చెప్పిండు. అక్కడ ఛాన్సార్లు వెళ్ళినాం. చూసిన యాక్సిడెంట్ అయితే అయింది ఇక్కడ లారీకి. ఎట్లయింది ఏమైంది ఎవరు గుద్దింది మొత్తం కింద పడిపోయింది అది లోపల. చూపిస్తాను, చూస్తున్నారు కదా ఎట్లయిందో. ఎవడో గుద్దినట్టున్నాడు, అది పోయి కిందనే పడ్డా డైరెక్ట్ మొత్తం. వచ్చేసినాం. ఇక ఈ బ్రిడ్జ్ కిందకని పోవాలి లొకేషన్ అయితే. బ్రిడ్జ్ కిందకని వెళ్ళినా సీదా ఒకటే లొకేషన్ మనకి స్ట్రైట్లో రైట్ సైడ్లో ఉంటుంది. ఆల్రెడీ అయినా మన వెనకనే వస్తుంది బైక్ పైన, ఇక మనం వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి అయితే. రైట్ సైడ్లో కనిపిస్తుంది కంపెనీ మొత్తం, అన్ని కేసులు కనబడుతున్నాయి కదా. ఇదే అనమాట. ఆడ ముంగట వెళ్ళి ముంగట గేట్ ఉంటుంది, ఈ గేట్ కాదు, ఆ గేట్ లోపల ఆపుకున్నామంటే ఆయన వచ్చి ఎంట్రీ చేసుకొని లోపలికి వెళ్ళి ఆడ దింపేయడమే. ఫస్ట్ టైం నేను ఎప్పుడు రాలే ఇడికి, బాచ్పల్లిది వెళ్ళినా కానీ ఇడికైతే ఫస్ట్ టైమే. ఆయన కూడా ఫస్ట్ టైం అంటే అందుకే జస్ట్ శాంపుల్కి పెడుతున్నారు మొక్కలు. ఓకే అయితే ఇంకా తీసుకెళ్ళవచ్చు. చూస్తున్నారు కదా ఇదే కోకోకోలా ఫ్యాక్టరీ. ఆడ లెఫ్ట్ సైడ్లో ఆపుకుందాం. అన్లోడింగ్ అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా కొన్నే మొక్కలు ఉన్నాయి, కానీ ఇవి ఏంటంటే హైట్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అయిపోయింది ఈ పేమెంట్ గిట్ట వేసిండు. చలో ఇక నర్సరీకి ఇక మళ్ళీ ఆడ పోయేటప్పుడు మళ్ళీ ఆడ ఆపుతాడు, ఆడ చెకింగ్ చేసుకుంటాడు. చెకింగ్ చేసుకొని పంపిస్తాడు బయటికి. మళ్ళీ ఆల్రెడీ ఆపుతూనే ఉన్నాడు ఆడు. చలో ఇక వెళ్ళిపోడు ఇక. పర్లేదు, పొద్దున మనకి 2 డ్రాప్లు అయితే దొరికినాయి. మనకి సాయంత్రం ఒక కిరాయి అయితే వచ్చింది. చూసా లోడింగ్కి పెడుతున్నాడు. నేను నడుపుతలే, వేరే అన్న పెడుతుండు. ఇది వచ్చేసి మనం మొన్న వెళ్ళినాం కదా కేఫ్కి, జూబ్లీ హిల్స్ ఆడికే అనమాట. ఏం లేవు మొక్కలు, ఇంతే ఒక మొక్క 2-3 మొక్కలు ఈ సంచులు అంతే. చలో ఇక ఇది వచ్చేసి 2 సైట్లలో అంట. ఆ బ్యాగులు ముంగటున్న మొక్కలు ఒక దగ్గర, ఆ సింగిల్ మొక్క ఒకటి మనకి అక్కడ కేఫ్ దగ్గర అంట. జూబ్లీ హిల్స్ 2/45 ఉంటుంది లొకేషన్. ఒకసారి మొన్న వీడియోలో నాకు ఇంకోటి వచ్చింది. అన్ని BMW కార్లు అన్ని ఆడేలు ఉంటాయి దాని కింద. సెల్లర్లోకి వెళ్ళాం మనం.
సేమ్ అదే లొకేషన్. కానీ దానికి ముందు ఏంటంటే ఇంకో సైడ్లో ఈ మొక్కలు దింపేసి అక్కడికి వెళ్ళాలంట. చూస్తున్నా ట్రాఫిక్ అయితే ఏం లేదు, రైట్ సైడ్లో స్టార్ట్ అవుతుంది. మనకి దగ్గర దగ్గర 4-5 రోజుల తర్వాత ఈరోజు 3 డ్రాపులు చేసినాం. కొంచెం మంచి అర్నింగ్స్ చేసినాం. 2,000 దాకా చేసినాం. డైలీ 1,000 రూపాయలు, 1,200, 1,000 రూపాయలు, 1,100 అంతే అవుతుంది. ఈరోజు ఒక్కరోజే 2,000 దాటింది అంతే. ఇట్లానే ఉంటుంది ఇక. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక రోజు ఉంటాయి, ఒక రోజు ఉండవు. ఉన్నప్పుడు చేసుకోవాలి, లేదంటే లేదు. ఆ రోడ్ మొత్తం ట్రాఫిక్ ఉంది, అందుకే ఈ రోడ్లో వెళ్తున్నా. చూస్తున్నా ఇది వచ్చేసి ఇదే మన అయ్యప్ప సొసైటీ రోడ్ దగ్గరికి వెళ్తే ఇది లొకేషన్. నుంచి వెళ్ళిపోవచ్చు. చూసిన నీరూజ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మాదాపూర్ ఇది. అక్కడ ముంగడ యూటర్న్ చేసుకోవాలి. అక్కడ యూటర్న్ చేసుకొని అటు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. సీఎం రేవంత్ రెడ్డి గారిది. అక్కడ నుంచి సీదా మనం ఒకటే లొకేషన్, పెద్దమ్మ తల్లి గుడి దగ్గర అనమాట ఇది లొకేషన్. ఆడ దింపి అటు నుంచి రైడ్ తీసుకొని ఆడికి వెళ్ళిపోవడమే. ఆడ దింపి వచ్చేసిన. ఇది కరాఫా అని ఉందిగా, ఇదే అనమాట కేఫ్. కిందికి వెళ్ళాలి. కింద మొత్తం అన్ని పార్కింగ్ అనమాట, కార్లు ఉంటాయి, పెద్ద పెద్ద కార్లు. ముందుగా లొకేషన్ చూపిరు ఎక్కడ దింపినాం అనేది. ఇది అర్జెంట్ ఉంది, అందుకే ఫాస్ట్గా వచ్చేసిన దింపేసి. చూస్తున్నారు కార్ ఎట్లున్నాయో. ఆ రివర్స్ చేసి పెట్టి ఆడ దింపేసి వెళ్ళిపోవడం ఇక మనం. మొత్తం అన్ని కార్లో ఉంటాయి, మొత్తం పార్కింగ్. పైన కేఫ్. చాలా అన్లోడింగ్ అయితే అయిపోయింది. కిరాయిట్ ఇచ్చేసిండు. మొన్న వచ్చిన సైట్ ఇది సేమ్ ఇంతే అనమాట. ఈరోజుకి మొత్తం కలిపి 3 డ్రాప్స్ అయితే చేసినాం. కానీ మంచి అర్నింగ్స్ చేసినాం. చాలా రోజుల తర్వాత ఈరోజు మంచి అర్నింగ్స్ అయినాయి. చాలు మన బండి చేయించిన తర్వాత నుంచి ఈరోజు 2,000 దాటి చేసినాం. డైలీ 1,000 రూపాయలు చేస్తున్నాం అంతే. మళ్ళీ అందులోనే డీజిల్. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, కొంచెం మంచి కామెంట్స్ పెట్టండి.